హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అమ్మా డైరీస్ 89. ఈరోజు మన కిచెన్లో ప్రెషర్ కుక్కర్లో ఎగ్ పలావ్ ఎంత సింపుల్గా, అది కూడా రెగ్యులర్ సోనా మసూరి రైస్ యూస్ చేసి పొడిగా బాస్మతి రైస్కి ఏమాత్రం తగ్గకుండా ఎలా తయారు చేయాలో చూద్దాం. దానికోసం ముందుగా నెయ్యిలో కొన్ని జీడిపప్పులు వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక బౌల్లో 1.5 కప్పు వరకు నార్మల్ సోనా మసూరి రైస్ తీసుకున్నాను. ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇవి నార్మల్ సోనా మసూరి రైస్, డైలీ రైస్ వండుకుంటాం కదా, ఆ రైస్. 1.5 కప్పు రైస్ తీసుకున్న తర్వాత వాటర్ పోసుకొని 2 to 3 టైమ్స్ బాగా వాష్ చేసుకొని రైస్ మునిగేంత వరకు వాటర్ పోసి ఒక 15 మినిట్స్ నానబెడితే సరిపోతుందండి. బాస్మతి రైస్ లాగా 1/2 అవర్ అలా నానబెట్టిన అవసరం లేదు. తర్వాత పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ యాడ్ చేసి, ఆయిల్ వేడైన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసి వాటిని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి కదండి, వీటిని తీసి పక్కన పెట్టుకోవాలి. ఆనియన్స్ తీసి పక్కన పెట్టుకున్న తర్వాత అదే పాన్లో కొంచెం సాల్ట్, కొంచెం పసుపు, 1 స్పూన్ కారం వేసి మనం ఆల్రెడీ ఉడికించుకున్న ఎగ్స్ ఇలా ఘాట్లు పెట్టుకొని బాగా వేయించుకోవాలి. ఫస్ట్ ఇలా టాస్ చేసినట్టు వేయించాలి, అప్పుడు కారం బాగా పడుతుంది ఎగ్స్కి. ఆ తర్వాత చూసారు కదా, ఎగ్స్ ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు ఎగ్స్ తీసి పక్కన పెట్టుకుందాం. తర్వాత ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి అందులో ఆయిల్, అలాగే 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఇక్కడ చూపించిన విధంగా యాలకులు, చెక్క మొగ్గ, స్టార్ పువ్వు, బిర్యానీ ఆకు, ఈ బిర్యానీ మసాలాలంతా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులో 1 స్పూను జీరా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 స్పూను షాజీరా కూడా యాడ్ చేసి కొంచెం వేగాక కట్ పెట్టుకున్న ఆనియన్ ముక్కలు యాడ్ చేసి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోవాలి. తర్వాత 2 కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక బిగ్ సైజ్ టమాటాని సన్నగా పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటా ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత ఇందులో కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర, అలాగే 2 స్పూన్స్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ ఆఫ్ కారం, 1 స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసి ఈ మసాలాని బాగా వేయించుకోవాలి. మసాలా వేగిన తర్వాత 2 స్పూన్ల పెరుగు తీసుకొని గడ్డలు లేకుండా కలుపుకొని సిమ్లో పెట్టుకొని స్టవ్ ఈ పెరుగు ఆ మసాలాకి యాడ్ చేయాలి. యాడ్ చేసిన తర్వాత పెరుగుని బాగా మిక్స్ చేసుకొని మసాలాకి పట్టించుకోవాలి. మసాలా నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది కదా, ఈ స్టేజ్లో 1 కప్కి 1.5 కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం యూస్ చేస్తుంది నార్మల్ సోనా మసూరి కాబట్టి 1.5 కప్పు పడుతుంది. వాటర్ ఇలా బాయిల్ అవుతున్నప్పుడు పక్కన నానబెట్టి పెట్టుకున్న రైస్ యాడ్ చేసుకోవాలి. రైస్ యాడ్ చేసిన తర్వాత అందులో పుదీనా, కొత్తిమీర, అలాగే వేయించి పెట్టుకున్న ఎగ్స్, పక్కన వేయించి పెట్టుకున్న జీడిపప్పు నెయ్యితో సహా యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఫస్ట్ మనం వేయించుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా యాడ్ చేసి మూతను పెట్టి హైలో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. తర్వాత 20 మినిట్స్ వదిలేయండి. చూసారు కదా, 20 మినిట్స్ తర్వాత రైస్ రెడీ అయిపోయింది. ఇలా ఒకసారి కలిపేసి సర్వ్ చేసుకోవడమే, అంతే. చూసారు కదా పొడిగా ఎలా వచ్చిందో రైస్. ఈ మెజర్మెంట్స్ ఫాలో అవ్వండి. రైస్ టైప్ ఏదైనా సరే పులావ్ అన్నది సూపర్గా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.
ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం అమ్మ డైరీస్ 89 ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.